అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగ స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చే విధంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపును 9,000 రూపాయలకు ప్రభుత్వం ఆమోదించడం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు మరియు పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. కాని ఇది నిజంగా నిజమేనా, లేదా మరో తప్పుడు సమాచారం తరంగం మాత్రమేనా? పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ మరింత తీవ్రమవుతుంది. కాని 9,000 రూపాయలకు ఆమోదం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి అసలు కథ ఏమిటి? మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. దశాబ్దాలుగా ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం జాతీయ ఆందోళన కమిటీ న్యాయమైన పెన్షన్ వ్యవస్థ కోసం అవిశ్రాంతంగా పోరాడుతోంది. పెన్షనర్లు కరువు భత్యం మరియు వారి జీవిత భాగస్వాములకు వైద్య సౌకర్యాలు వంటి అదనపు ప్రయోజనాలతో పాటు కనీస పెన్షన్ను 7,500 రూపాయలకు పెంచాలని వారు పదేపదే డిమాండ్ చేశారు. వారి అవిశ్రాంత ప్రయత్నాలలో మంత్రులు, పార్లమెంటు సభ్యులతో చర్చలు మరియు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రతిపక్ష నాయకుల మద్దతును పొందడమున్నాయి. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ, ప్రధానమంత్రి కార్యాలయం నుండి ప్రతినిధులు, ఈపీఎఫ్ఓ చైర్మన్ మరియు ఎన్ఎస్సీ నుండి ప్రతినిధులు ఉన్నారు. చాలా చర్చనీయాంశమైన ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుకు పరిష్కారాలను అన్వేషించే పని ఈ కమిటీకి ఉంది. పెన్షనర్లు కమిటీ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం ఇప్పటికే 9,000 రూపాయలు కనీస పెన్షన్ను ఆమోదించిందని పేర్కొంటూ యూట్యూబ్ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో తప్పుడు వార్తలు దావానలంలా వ్యాపించాయి. ఈ పుకార్లు గందరగోళానికి కారణమయ్యాయి మరియు పెన్షనర్లలో తప్పుడు ఆశలను రేకెత్తించాయి. ఈ మొత్తానికి సంబంధించి ప్రభుత్వం లేదా ఏ మంత్రుల నుండి అలాంటి ఆమోదం లేదా ప్రకటన రాలేదు. ఈ నిరాధారమైన వాదనలు తమ భవిష్యత్తు గురించి ఇప్పటికే ఆందోళన చెందుతున్న పెన్షనర్లను తప్పుదారి పట్టించేవి మరియు అన్యాయం చేస్తున్నాయి. కమిటీ మొదటి సమావేశం మొదట్లో గత నెల చివరి వారంలో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు వాయిదా పడింది. ఇప్పుడు సమావేశం ఏప్రిల్లో జరుగుతుందని నిర్ధారించబడింది. ఎన్ఎస్సీ డిమాండ్ అయిన 7,500 రూపాయలును నెరవేర్చాలా లేదా ప్రభుత్వ ఆర్థిక పరిమితులు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల అవసరాల మధ్య సమతుల్యతను తీర్చడానికి సిద్ధమవుతున్నప్పుడు సాధించే ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించాలా అని నిర్ణయించుకోవడానికి కమిటీ వాటాలు ఎక్కువగా ఉండవు. కమిటీ తీసుకునే నిర్ణయం వేలాది మంది పెన్షనర్ల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రభుత్వం చివరకు చాలా కాలంగా అభ్యర్థిస్తున్న 7,500 రూపాయలు కనీస పెన్షన్ను మంజూరు చేస్తుందా లేదా వారు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తారా? కాలమే సమాధానం చెబుతుంది. అప్పటివరకు పెన్షనర్లు అధికారిక వనరుల ద్వారా సమాచారం పొందాలని మరియు పుకార్లకు బలైపోకుండా ఉండాలని కోరుతున్నాం. న్యాయం వైపు ప్రయాణం కొనసాగుతుంది మరియు అందరి దృష్టి కమిటీ రాబోయే చర్చపై ఉంది. పెన్షనర్ల సంబంధించి ఖచ్చితమైన ప్రతి సమాచారం మీకోసం మేము మా వీడియోల ద్వారా మీకు అందిస్తాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.